కామాఖ్య పూజల అర్థం చెప్పండి అక్కడ వాళ్ళకి. అంటే ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు బిలీఫ్. ఎవరికి చేస్తారా పూజలు, ఎవరు చేయించుకున్నారు? అఘోరి అనేటువంటి అతను మన రాష్ట్రంలో చాలా మంది చేయించారు. ఒక వినికిడి ఏంటంటే కేసీఆర్ గారు కూడా చేయించారు. వినికిడి చూపిస్తా. దీనికి నా ప్రూఫ్ ఏంటంటే వర్షిని వాళ్ళ యొక్క బ్రదర్ అని చెప్పబడే వ్యక్తి ఉన్నాడు. అతను రీసెంట్ గా ట్రాన్సాక్షన్స్ అడిగితే నేను విన్నానండి. అతను కొంతకాలం బ్రదర్ ఆఫ్ విష్ణు సంథింగ్ మేబీ వాళ్ళిద్దరు ఒకరు చెప్తున్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ట్రావెల్ చేశారు. అతని బ్రదర్ వర్షిని బ్రదర్ ఆయన చెప్తాడండి ఆరోపణలు. ఎవరితో? ఈ అఘోరితో గోరితో మీరు ట్రావెల్ చేశారు. అతను విష్ణు సార్ నేను విన్నాను, కాల్ వచ్చింది, ఈ యొక్క దాన్ని ఫామ్ హౌస్ రండి అని చెప్పారు. ఎవరు కాల్లో చెప్పింది అది విషయం? ఎవరు? ఆ వ్యక్తి చెప్తున్నాడు. విష్ణు చెప్తున్నాడా? మీకు చెప్పాడా? టోటల్ వీడియోస్ ఉన్నాయండి అన్ని చోట్ల. ఏమైతే అక్కడ చూడలేదు. అన్ని ఉన్నాయి. బహుశా ఐ థింక్ కేసీఆర్ గారు అని అనుకుంటున్నానండి. వాళ్ళ పిఏ మాట్లాడారు. మీరు విన్నారు? అది వీడియో ఉంది. ఎవరు చెప్పింది? విష్ణు బ్రదర్, వాళ్ళ వర్షిని బ్రదర్. వీడియో ఉందండి. చాలా ప్రాబ్లం అవుతుంది. వీడియో ఉందండి. దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ విత్ బేస్మెంట్ ఓన్లీ వితౌట్ ఎనీథింగ్. కేసు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే అనేక మంది పూజలు చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత కొంతమంది ఆయన నమ్మారు. ఎందుకంటే అతను సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తా అని మాట్లాడారు. ఇక్కడ కేసీఆర్ గారు పూజలు చేయించారు. ఎందుకు చేయించారు? వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ గారిని కాపాడుకోవాలి. కవిత పూజలు కొన్ని ఎలా ఉంటాయంటే రెండు రకాలు ఉంటాయి. పాలిటిక్స్ లో అయితే చూడండి, ఈ పూజలు సాధారణంగా ఎవరు చేయిస్తారంటే ఈవెన్ వేణుగారు కూడా చేస్తారు ఇటువంటి సిమిలర్ పూజలు. వామాచారం అంటారు. పూజల రకాలు ఎలా ఉంటాయంటే మొదట హీరోలు హీరోయిన్లు చేయించుకుంటారు. వాళ్ళు ఎందుకు చేయించుకుంటారంటే కేసీఆర్ చేయించిన పూజ ఏంటి అది చెప్పండి. అది వారికి సమస్య అనేది కలగకుండా శత్రు నివారణ చేసేటువంటి విధంగా తమకు ఫేవరెట్. ఇప్పుడు హీరోయిన్లు ఎందుకు చేయిస్తారు? దే వాంట్ టు బికమ్ బిగ్ హీరోయిన్స్. బిగ్ అప్కమింగ్ వాళ్ళు చేయించుకుంటారు. రష్మిక గారు చేయించారు. రష్మిక గారు వేణుస్వామి గారు చేయించిన తర్వాత టాప్ హీరోయిన్ అయింది. టాప్ హీరో అయింది. అతను అన్న మాటల్లో ఇంకా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు చేయించుకున్నారు. ఎందుకు? కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో అత్యంత ఆధ్యాత్మికవేత్త అయిన కేసీఆర్ గారు. ఆయన అధికారంలో రాగానే మొదట ఆయన చేసింది ఏంటంటే హోమాలు చేయించాడు. బ్రహ్మాండంగా చేయించారు. ఆయన ఆస్తికుడు. ఎంతో దైవాన్ని నమ్ముతారు. భక్తి ఉంది. ఆస్తికుడు ఆయన. తప్పనిసరిగా కూడా ఇవి ఇంకెవరు చేస్తారంటే తమకు అనుకూలంగా జరగాలి. ఇప్పుడు రాజమౌళి గారు చేయించారనే అవకాశం ఉంది ఆయన మీద. తాను అఘోరితో కాదు, ఉప్పలపాటి శ్రీనివాసరావు చెప్పారు ఈ రాజమౌళి గారి మీద. ఆయన చేసే ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఆయన పూజ చేయించుకుంటాడు. ఈ విధంగా క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు శ్రీనివాస్ గా చెప్పబడుతున్న ఈ అఘోరి ఎవరికి పూజలు చేశాడు? కేసీఆర్ గారు సంప్రదించారు. ఇంకా ప్రముఖ నాయకులు కొంతమంది సంప్రదించారు అని అతను చెప్పడం జరిగింది. ఇది పేర్లు చెప్పలేనండి, మాకు కొన్ని ప్రాబ్లం. హీ మెన్షన్డ్ దీస్ ఆల్ వీడియోస్ ఆర్ అవైలబుల్. మాకు ప్రొవైడ్ చేయండి. ఐ కెన్ షో యు. ప్రభాస్ పేరు ఎత్తారు ఇక్కడ మీరు. తర్వాత ప్రభాస్ గారు కూడా తన ఆరోగ్య సమస్యల దృష్టి, ఎందుకంటే వాళ్ళు దైవభక్తి గలవారు. ఇక్కడ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ఎనీథింగ్. ఆయన అఘోరిగా భావించి పూర్తిగా దిగంబరంగా ఉన్నారు. ఆయన చేసే ముద్రలు అయితేనేమి అవి సాధారణ ముద్రలు కావు. అవి ఇక్కడ సికింద్రాబాద్ లో దేవాలయం చేశాడు. అందరూ అఘోర కాదు, గోరి కాదు. యోని పూజలు తెలంగాణ ప్రాంతాల్లో చేయడానికి రాదు. ఆ రష్మిక కేసు ఎందుకు పెట్టింది? హీరోయిన్ యోని పూజ వేణుస్వామి చేస్తే తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది. యోని పూజ కామాఖ్య గుడిలో కేవలం స్త్రీలు మాత్రమే చెయ్యాలి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. వేణుస్వామికి కూడా అథారిటీ లేదు. ఈయన యోని పూజ అని అంటాడు, దానికి ఇదని అంటాడు. ఇది దానివల్ల అఘోర పేరు చెప్పకుండా గోరి, అఘోరి కాదు గోరి. ఆమె గోరి అనే పదం వాడుతున్నా, అఘోరి అనే పదం వాడదు. వాడిని గౌరవిస్తున్నా, గోరి అనే పదం వాడుతున్నా. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు కదా. ప్రభాస్ కి పూజ చేశాడు. ప్రభాస్ గారికి ఆరోగ్య సమస్య ఉంటే ఈమె వారి గురించి
హెల్త్ బాగవ్వాలి మంచి కావాలని చెప్పి పూజ చేయించారు. అందుగురించి ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గర ఒక విల్లా ప్రొవైడ్ చేశారు అనేటువంటిది టాక్ ఉంది. ఇదే వచ్చిన సమస్య. ఇవన్నీ కూడా వర్షిని చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా వర్షిని గారి ద్వారా కూడా వాళ్ళ పేరెంట్స్ కి వచ్చినాయి. ఆమె వర్షిని అఘోరి దగ్గర ఉండి వీళ్ళకి పేరెంట్స్ ఈమె ఈ మహిళ ఏమైతే ఉందో ఆమె తీర్థయాత్రల రూపంలో వినండి, ఈమె తీర్థయాత్రల రూపంలో వెళ్ళింది. వినండి, ఈమె తీర్థయాత్రల కోసం వెళ్ళారు. ఫస్ట్ మొదటిసారి ఈ అమ్మాయి వెళ్ళింది వేరే ఉద్దేశంతో లేదు. మొదటిసారి వర్షిని అనేటువంటి అమ్మాయి ఇతనితో ఎందుకు వెళ్ళింది నార్త్ ఇండియాకి తీర్థయాత్రలు చేస్తున్నాం అని వెళ్ళారు. అలాగే మీ దగ్గర ఏ అథెంటిక్ ప్రూఫ్ లేదు. నేను అడుగుతాను, ఆ లోపల మీరు వీడియోస్ రెడీ చేయండి. వీడియోస్ చెప్తున్నారు. సురేష్ గారు మీరు మాట్లాడండి. ఆయన చెప్పిన మాటలు మీరు ఏకీభవిస్తారా? ఈ పూజలన్నీ నిజంగా కేసీఆర్ చేస్తున్నారని, ప్రభాస్ చేస్తున్నారని, విల్లాలు కొనిచ్చారని, ఈ పూజలని ఎటువంటి పరిస్థితుల్లో ఈ అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వీరు ఇలాంటి పూజలు చేస్తారని, ఇలాంటి వాటికి అర్హుడని అయితే నేను అనుకోను. వీళ్ళు అసమర్థతగా అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారని అయితే అసలు లేదు. వారు ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి పేర్లు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా ఇలాంటి వ్యక్తి దగ్గర పూజలు చేయించుకునేటువంటి విధానాలు లేవు. అది మాత్రం క్లియర్. వారు చేయించుకునే ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపాలు, జపాలు చేసుకునేటువంటి వ్యక్తులు. అలాగా చెడు పూజలు చేయించి గెలవాలనేటువంటి వ్యక్తిత్వం కాదు. అలాగే ఉంటే గనక ఎప్పుడో గెలిచేవారు, వీళ్ళందరినీ మడతపెట్టి ఎప్పుడో దేశానికే ప్రధాని అయ్యేవారు. అలాంటివి ఉంటే కనుక రెండోది చెప్తా. ఇకపోతే ఈయన మొదట్లో మనకు మాట అన్నారు, అలాంటి విద్యలు నేర్చుకునేటప్పుడు కాలకృత్యాలు కూడా వారు సేవించాల్సి వస్తుంది అని. ఒకటి అదొకటి ఏంటంటే మంచి విద్య నేర్చుకునే వారు కాలకృత్యాలు సేవించరు. ఏదైతే యక్షిణి విద్యలు ఉంటాయి, బాగల్ముఖి, భానుమతి యక్షిణి విద్యలు కొన్ని ఉంటాయి. అవి కేవలం చెడు చేయడానికి, ఎదుటి వ్యక్తిని హిప్నటైజింగ్ చేసి లాక్కోవడానికి. ఈ విద్యలు నేర్చుకునే వారు మాత్రమే అలాంటి కాలకృత్యాలు కూడా స్వీకరించేటువంటి విధి విధానాలు ఉన్నాయి. వాళ్ళ కాలకృతి వారే సేవిస్తారు. ఇది కేవలం చెడు చేసేటువంటి పూజలు చేయడానికి. ఇది కేవలం శ్మశానాల్లో చేసేటువంటి పూజలు. అఘోరాలు చేయరు. ఇలాగా అలియాస్ శ్రీనివాస్ లాంటి వారు దేశాన్ని, జనాన్ని నాశనం చేయాలి, ఏదో విధమైనటువంటి పబ్లిసిటీ తీసుకోవాలి, ఆడపిల్లలను వశం చేసుకోవాలి. ఇకపోతే ఆడపిల్లలు ఒకళ్ళనే పట్టుకొని ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళలోనే ఎందుకు తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళనే ట్యూన్ చేసుకుంటారా అని ఉంటుంది, పేదవాళ్ళనే ట్యూన్ చేసుకుంటారా అని ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వారు మొదటిగా నేర్చుకున్నటువంటి విద్యలో వారి అమ్మవారు కావచ్చు, అయ్యవారి కావచ్చు ఉపవాసం చేసినప్పుడు ఆ ఉపాసనలో అమ్మవారు వారికి ఏం చెప్తుంది అంటే, ఒక నక్షత్రం కలటువంటి అమ్మాయి కావాలి కన్యపిల్ల అని చెప్తుంది. కన్యపిల్ల అయినా కాకపోయినా ఒక నక్షత్రం గల అమ్మాయిలు కావాలన్నప్పుడు ఆ అమ్మాయి మీద సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు వీరికి తెలుస్తుంది ఈ అమ్మాయి మనకు పనికి వస్తుంది పూజ కోసం అని చెప్పి, పూజ కోసం పనికి వస్తుందని చెప్తున్నారు. ఆ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఎమ్మడే కిడ్నాప్ చేసి వెళ్ళిపోతే ఎమ్మడే కొట్టుకుంటారు కదా, అందుకని చెప్పి వాళ్ళ పేరెంట్స్తోనూ వాళ్ళతోనూ ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళకి మొత్తం ఉన్న పరంగా ఉండేసి ఏదో వీళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉండేసి, డబ్బు పరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు, హెల్ప్ చేసినట్టుగా వీళ్ళ ఇళ్లలో ఉండేసి వాడిని మంచి చేసుకుంటారు, నమ్మిస్తారు. నమ్మించి ఆ అమ్మాయిని హిప్నటైజింగ్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇలాగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని, ఇద్దరు అమ్మాయిని కాదు, నాకు ఎనలైజ్ ప్రకారంగా 11 మంది అమ్మాయిల్ని ఈ రకంగా చేస్తున్నారు. ఇంకా రాధాగారి లాంటి వారు ఇంకా బయటకు వస్తారు, వర్షిన్ లాంటి వారు బలైన వారు కూడా ఉండొచ్చు, ఇంకా బల అవుతారు అని కూడా నేను ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ సందర్భంగా మన మాధ్యమం ద్వారా. అయితే ఈ పూజలు చేసేదానికి అమ్మవారికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఒక రకమైనటువంటి విద్య నేర్చుకోవడానికి అవసరం లేదు, దానిపైన నేర్చుకునే దానికి సాక్ష్యం ఉండాలి. 40 రోజుల నుంచి 41 రోజుల నుంచి 62 రోజులు కోర్సు నేర్చుకునే విద్యలకి దానికి సాక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయి పూర్తిగా వాళ్ళకి ఒప్పుకొని వచ్చింది అనే సాక్ష్యానికి తాళి అనే ఒక జనానికి చెప్పేసి అది అష్టదిగ్బంధన యంత్రం ఉంటుంది, ఆ పసుపు తాడే ఉంటుంది. జనానికి కనిపించేది ఏంటంటే తాళి కట్టాను, పెళ్లి చేసుకున్నాను అని. పెళ్లి నాకు చెప్పండి, అఘోరీగా చెప్పబడుతున్న ఈ శ్రీనివాస్ దగ్గర మొత్తం
సమాజానికి చెడు చేసేటువంటి ఈ పూజలే ఉన్నాయి కానీ మంచి చేసే పూజ ఏం లేవు. మంచి చేసే పూజలు చేస్తే ఇలా చేయరు, పెళ్లిళ్ళు చేసుకోరు. వారికి ఒక వర్షిణి కానివ్వండి, చెప్పేటువంటి కరీంనగర్ నుంచి వచ్చిన మహిళ రాధిక కానివ్వండి, అష్టదిగ్బంధనంతో తాలూకా యంత్రం కట్టారంటున్నారా? ఖచ్చితంగా అష్టదిగ్బంధనం ఉంటుంది. మీరు వన్ సైడ్ మాట్లాడుతున్నారు. ఇది రాజకీయ నాయకుడు ఉంటాడు, ఆయన మాట్లాడి ఒక్క నిమిషం రాజకీయ ఎలక్షన్ గెలవాలనుకుంటాడు. చెడు పూజ ఎలా అంటారు? ఆరోగ్యం బాగా చెడు పూజ. అయితే మనకి ఈ శ్రీనివాస్ అలియాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఇతనికి హిప్నాటిజం, మందు పెట్టడం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటివి నేర్చుకున్నారు. ఇతను దీని వల్ల చిన్న చిన్న మంత్రాలతో ఎదుటి వ్యక్తిని హిప్నాటిజం చేయొచ్చు, లొంగ తీసుకోవచ్చు. అయితే వారికి సంబంధించినటువంటి కోర నక్షత్రాలు, లగ్నం మైత్రి నక్షత్రాలు కొన్ని ఉంటాయి, స్నేహ నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రం గల స్త్రీల్ని లొంగపరుచుకోవడం చాలా ఈజీ. మంచి మాటలు చెప్పేసి ఉఫ్ అని ఊదితే చాలు, చిన్న పౌడర్ని పెడితే చాలు, ఫుడ్లో బాడీ మీద చేయొచ్చు, ఆయిల్తో చేయొచ్చు, కోకోనట్ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు. హిప్నాటిజానికి ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి. వాటర్లో కూడా హిప్నాటిజం చేయొచ్చు. ఇప్పుడు నేను హిప్నాటిజం చేసి ఇచ్చాను అనుకోండి, మీకు 3 daysలో నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు. మీరు వచ్చేసండి సార్, నాకు మాట్లాడదాం రండి, కాఫీ హోటల్లో కలుద్దాం రండి అని చెప్తారు. సో ఇలాంటి హిప్నాటిజాలు మనకి చాలా చైతన్యం వచ్చినటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఇద్దరు మహిళలకి ఆ హిప్నటైజేషన్ జరిగింది. ఖచ్చితంగా ఇద్దరికే కాదు, మొత్తం 11 మందికి హిప్నటైజేషన్ జరిగింది. దీనివల్ల ఆయన ఏం చేయాలనుకుంటారు? మహిళలను తీసుకెళ్ళి ఏం చేయాలి? ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ అడిగారు. ఇది ఇప్పుడు చెప్తా వినండి. ఈ హిప్నటైజేషన్ చేయించబడినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు మన మైకంలో ఉండరు, మన మైండ్ సెట్లో ఉండరు. అందరూ కనిపిస్తారు, అందరితో మాట్లాడతారు, కానీ ప్రతి సెకండ్, ప్రతి నిమిషము, ప్రతి అణువు కూడా ఆ వ్యక్తే కావాలి, ఆ వ్యక్తితోనే ఉండాలి, ఆ వ్యక్తితోనే మాట్లాడాలి. తను చంపినా, కొట్టినా, పొడిచినా ఆ వ్యక్తే కావాలి. అయితే ఇంకోటి, ఈ అలియాస్ శ్రీనివాస్ విద్యల కోసం ఎందుకు హిప్నటైజ్ చేసి ఆడవాళ్ళని తీసుకెళ్తాడు, ఇది పాయింట్. దీనికి వారు ఏం చేస్తారంటే కొన్ని ఆడవాళ్ళలో మంత్లీ స్రావం ఉంటుంది, వారిలో వచ్చేటువంటి కొన్ని రకాల ద్రవ్యాలు ఉంటాయి. ఆ తర్వాత సెన్సిటివ్ ప్లేసెస్లో 5 రకాల ప్లేసెస్లో బ్లడ్ తీసుకుంటారు. వీటన్నిటితో వారు చేసేటువంటి యజ్ఞాలు, వారు చేసేటువంటి పూజలు, హోమాలు ఉంటాయి. ఆ బ్లడ్ని పూజ చేస్తే వారికి కొన్ని రకాలైన శక్తులు వశమవుతాయి. ఎవరికి? ఆ అలియాస్ శ్రీనివాస్, ఆ శ్రీనివాస్ వారికి వశమవుతాయి. అవి వశమైన తర్వాత ఇంకొంచెం నాశనం చేయడానికి కొంత ఈజీగా ఉంటుంది వారికి. ఆ శక్తులు వారికి వచ్చినాయంటే ప్రతి వారంకి ఒకసారి, ప్రతి గడియ అంటే అమావాస్యకి, ప్రతి గ్రహణాలు పట్టినటువంటి గడియల్లో ఆడవాళ్ళని వశపరుచుకొని తీసుకురమ్మని చెప్తుంది అమ్మ వారికి వచ్చే శక్తుల్ని. ఈ శక్తిని పంపించి డైరెక్ట్గా అమ్మాయిని తెచ్చుకోవచ్చు. ఇకపోతే ఈ అమ్మాయిల్ని వారికి ఉన్న అసిస్టెంట్స్ చాలామంది వస్తారు. వారికి ఒకళ్ళే మనకు కనిపిస్తున్నారు, వారి అసిస్టెంట్ చాలామంది ఉంటారు. వారందరూ కూడా ఆ అమ్మాయిని ఈ రకమైన బ్లడ్ తీసుకోవడం, ఈ రకంగా వారిని యూజ్ చేసుకోవడం, అవసరమైతే ఆ ఒక హార్మోన్స్ని అమ్మేయటం బిజినెస్, లేదా అమ్మాయిలనే అమ్మేయటం, ఇది సెకండ్ బిజినెస్. ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. సురదేవ స్వామి గారు, నిజమైనవన్నీ చేయవచ్చా? అట్లా శక్తులు దొరుకుతాయా? మిత్రుడు అన్న దాంట్లో నేనేమి ఏకీభవిస్తానంటే, శ్రీనివాస్కి అంత సీన్ లేదు. ఈయన చెప్పినవన్నీ ఉన్నాయి, ఈ స్వామి గారు చెప్పినవన్నీ మన దగ్గర ఉన్నాయి. పాలసముద్ర మహాయుద్ధం జరిగింది దేవతలకి, అసురులకి. అంటే ఖచ్చితంగా అసురులు అంటే రాక్షసులు ఉన్నారని నేను నమ్ముతాను. కానీ ఈ విద్యా అర్హతలు సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళంతా ఒక వేరే 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 గుహల్లో కూర్చొని నగ్నంగా కూర్చొని, స్త్రీలను కూడా నగ్నంగా కూర్చోబెట్టి చేసే వాళ్ళంతా తాంత్రికము, క్షుద్ర పూజలు, ఈ చేతబడిల పేరిట చేసే పరీక్షలన్నింటికీ ఈ స్వామి గారు చెప్పినవి వర్తిస్తాయి. కానీ ఎల్లూరి శ్రీనివాస్ గారి దగ్గర అంతటి అవగాహన, అంతటి ధైర్య సాహసాలు లేవు. ఈయన దగ్గరలో ఉన్నదంతా ఏంటంటే, ఫస్ట్ వర్డ్ మీరేమన్నారు, వర్షిని ఇంటి బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా, బలహీనమైన వాళ్ళని చూస్ చేసుకోవడం. ఆయన వ్యూహం ఉండవచ్చు నాకు శక్తులు రావాలని, కానీ ఆయనకు శక్తులు రాదు కదా, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా స్వామి. ఈయన గారికి ఆ వర్షిని ద్వారా చెప్పు దెబ్బలు రాకపోతే నా పేరు శివరుద్ర సాధు కాదు. ఇంకా అమ్మాయి మన మైకల్లోకి రావాలి కదా. ఈ స్వామి ఒక మాట ఏమన్నాడు, మన పూజలు ధర్మమైన పూజలు అని అంటే, ఏ లోకంలో చూసినా ధర్మమే గెలిచింది, కొంచెం ఆలస్యంగా అయినా. ఆ అమ్మాయి ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యేసి మళ్ళీ రాదంటారా? అలాంటివి ఉన్నాయి. కానీ శుద్ర పూజలు, శక్తులు పెంచుకునే తాంత్రిక శక్తులు ఇవన్నీ ఉన్నాయి స్వామి. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళందరూ బయటికి రారు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, అఘోరా అన్నాడు. అఘోరాలకు అలాంటివి లేవని ఈ స్వామి చెప్పిండు. సరే, నేనంటే ఒక పిచ్చోడిని ఊకే అఘోరాల గురించి మాట్లాడుతున్నా కదా, ఈయననే చెప్పిండే కదా వాళ్ళు చెయ్యరు ఇలాంటి అని చెప్పారు కదా, చాలా శాసనాల్లో కూడా రాసింది కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ సాధన ఏంది, ఆయన జీవితంలో ఎన్నో ఓడిపోయి విలువ ఎలా రావాలి అన్న తరుణం కోసం రుద్రాక్షలు, చితాభస్మం. నేను ఎల్లూరి శ్రీనివాస్ కూడా డైరెక్ట్గా నేను ఒక 4 ప్రశ్నలు వేసి మీకు చెప్తాను, ఛానల్లో చూస్తున్నాడు కాబట్టి. చితాభస్మము ఎందుకు రాసుకుంటారో అడిగి చెప్పండి.
ఆ వాలిడేషన్ క్వశ్చన్ కి మీరు అది పెట్టుకోండి ప్రెస్ పాన్స్ పౌడర్ అంటున్నారు. పాన్స్ పౌడర్ చితాభస్మం రాసుకోవడానికి అర్హత లేదు. పాన్స్ పౌడర్ అనేది డిక్లరేషన్ డైరెక్ట్ గా యాంకర్లు చెప్పారు. ఆయన మంత్రాలు చదువుతున్నాడు కదా, శ్రీనివాస్ చెప్తున్నా, అఘోరాలు మంత్రాలు చదివే అర్హత లేదు. ఇది యూనివర్సల్ సీక్రెట్, నన్ను చెప్పొద్దన్న నేను చెప్తున్నా. అఘోరాలు నాలుక ద్వారా మంత్రాలు చదివే అర్హత లేదు. ఒక్కటే ఉన్నది వాళ్ళకి, యంత్రతంత్రాలు ఏదైనా చేయాలన్నా కూడా కళ్ళు మూసుకొని పరమాత్ముడికి ఇది ఉంటుంది కదా, దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఈ బ్రహ్మరంధ్రం అందరికి ఉంటుంది కదా స్వామి, చిన్న ఉన్నప్పుడు మనకి నూనె పెట్టి మనకు వచ్చేసి మూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఇది మాడ అంటారు కదా. ఇందులో నుంచి పరమశివుడి యొక్క కాళ్ళ దగ్గరికి మహా ఆజ్ఞ తీసుకోవడానికి ఇలా తల పైకి పెట్టుకుంటారు. అఘోరాలందరూ అలా కూర్చుంటారు కదా, అది బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళు పరమేశ్వరుడి ఆజ్ఞ కోసము ఆ చరణాలకి సంబంధం, అంటే ఈయన ఆత్మని పరమాత్ముడి దగ్గరతో ఏకీభవం చేసి పెడతాడు. చితాభస్మం ఎందుకు రాసుకుంటాడు అని అంటే, అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా చల్లటి ప్రాంతంలో క్రిమి కీటకాలు ఉండడం చేత ఈ యొక్క చితాభస్మం అనేది ఇప్పుడు ఏంతో పడితే దాంతో కాలుస్తున్నాం మనం. ఒకప్పుడు అష్ట సుగంధాలతో మాత్రమే శరీరాలని కాల్చేవారు. ఇది ఉంది కదా మన దగ్గర. అప్పుడు అందులో నుంచి వచ్చిన ఆ వనమూలికల సముదాయం చేత ఈ వాతావరణంలో ఉన్న చలి, ఆ మంచు ఈ శరీరానికి అంత ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ కాదని చెప్పేసి శాసనం ఘోషిస్తుంది. ఇది రాసింది కదా. ఈయన గారు చితాభస్మం రాసుకుని హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు? మంచులో ఉన్నాడా? హైదరాబాద్లో మంచు ఉందా? వర్షం పడుతుందా? ఈయనకి అసలు ఇవన్నీ పొంతన లేవు. శ్రీనివాస్ ఏమనుకున్నాడంటే, ఒక శివరత్న సాధు అంటాడు వెనుక ఒకడు ఉన్నాడు నన్ను అడుగుతాడని చెప్పి కల కూడా కలలేడు. అంటే శాస్త్రం మన దగ్గర అబద్ధం ఎట్లా ఆడుతుంది అంటున్నా నేను. బిఫోర్ దట్ హిప్నాటిజం అన్నారు కదా, నిజంగా హిప్నాటిజం ఉందా లేకపోతే వశీకరణ లాంటి మంత్రాలు చేశారా? వశీకరణాలు ఇవన్నీ ఉన్నాయి. నిజంగా మంత్రాలు అంత వస్తుంటారా? అంటే ఆయనకు వచ్చి అంటున్నారు. ఆయనకి వాడు బొందొస్తుంది వాడికి. ఒక నేను చెప్తాను కదా, ఒక బిడ్డని జ్వరం వచ్చిన బిడ్డను ఎవరైనా తీసుకురండి, మామూలుగా తిప్పండి జ్వరం తగ్గుతుంది. పాయింట్ ఒక విషయం అడుగుతున్నాను నేను. వర్షని నేను గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఒక అబ్బాయికి కాళ్ళు చేతులు లెగవకపోతే పూజలు చేశాడో కాళ్ళు చేతులు లేసని ప్రత్యక్షంగా చూస్తాను వర్షిని అంటుంది. అంటే ఆ కాళ్ళు చేతులు ఎలా పడిపోయాయి అది చెప్పాలి మనం ముఖ్యంగా. అంటే ఫిట్స్ వచ్చి పడిపోయింది ఒకటి ఉంటుంది, అంటే బ్రెడ్ న్యూరాన్స్ క్లాట్ అయ్యి. సరే, ఎట్లా పడిపోయినా కూడా డాక్టర్ అయితే కాదు చేయడానికి చేస్తారు కదా. ఇలా ఒక వ్యక్తి కారణ జన్ముడైతేనే లేచే అర్హత ఉంటుంది. ఆ వ్యక్తి ఎలా పడిండొచ్చు? ఒకవేళ పడితే పరమాత్ముడు ఆజ్ఞతోనో లేకపోతే ఎవరో ఏదో చేస్తా పడిండొచ్చు కదా. శ్రీనివాసు లేపిండని అన్నది ఎట్లా అన్నది? వర్డ్స్ తో అన్నది కదా. ఇంత ఫెమిలియర్ పర్సనాలిటీ ప్రూఫ్ ఎందుకు పెట్టలేడు? ప్రూఫ్ దట్ మహాకుంభమేళకి ఎందుకు పోలేవు? నాకు అదొక సమాధానం చెప్పు శంకర. నన్ను అడిగారు ఛానల్లో, శివసత్తులకు నాకు మధ్య గొడవ అవుతుంటే నేను వెళ్ళలేకపోయా. శివరుద్ర సాధువు గారు ఇంకా అక్కడికి వెళ్ళలేరు కుంభమేళకి అని అంటే, ఆరోగ్యం బాగా లేకుండా నేను బయలుదేరి అక్కడ కొంచెం చేసుకుని అన్ని చేసుకుని నేను వచ్చాను. నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు అఘోరిని మీరు అంటున్నారు కదా. క్వశ్చన్ అడుగుతున్నాను. శివరుద్ర స్వామి ఇందాక ఆరోగ్యం బాలేదన్నారు. సో మీలాంటి వాళ్ళకి ఆరోగ్యం అలాంటి జనరల్ గా పబ్లిక్ కామన్ పీపుల్ లాగానే ఉంటది. ఇంతవరకు ఇన్ని దేశాలు ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్న ఈయనకి ఎక్కడ ఆరోగ్యం బాగలేదని ఎక్కడ అసలు ఎప్పుడు కూడా కనిపించదే. అసలు పర్సనాలిటీ కదా ఆయన. అవునా? కరెక్ట్. అది ఉన్నది డ్రగ్స్ వర్షిని దగ్గర డ్రగ్స్ అతను తీసుకోవడం. నేను ఓపెన్ ఛాలెంజ్ శ్రీనివాస్ మీరు గుంజి తీయండి, బ్లడ్ సర్క్యులేషన్ చేసిందో తీసిందో తీయండి. డ్రగ్స్ అందులో రాలేదు అని చెప్తే నేను శ్రీనివాస్ ఛాలెంజ్, నేను సాధువు కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి. ఒక్క నిమిషం రాగండి. హిప్నాటిజం అంటున్నారు, వశీకరణ ఇవన్నీ హిప్నాటిజాలు ఇవన్నీ నమ్ముతారా? లేకపోతే హిప్నాటిజం నిజంగా ఆయనకు వచ్చి అంటారా శ్రీనివాస్ కి? ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మాకేమన్నా ఇప్పుడు ఎవరైనా వచ్చి కూర్చుని మాకు ఇది సమస్య అంటే వాళ్ళు మొత్తం ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళని ఒక సబ్ కాన్షియస్ లెవెల్ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ స్టాండర్డ్ బట్టి మేము హిప్నాసిస్ చేయాల్సి వస్తుంది. నథింగ్ బట్ వశీకరణ అంటే ఏంటంటే మనం నా మాట వినేలాగా నాకు కావాల్సింది ఇచ్చేలాగా వాళ్ళు చేయించుకుంటారు. డెఫినెట్ గా ఉంటాయండి. ఐ బిలీవ్, అంటే ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ బట్ ఐ బిలీవ్, బికాస్ నేను కొంచెం స్పిరిచువల్ పర్సన్ కూడా కాబట్టి. ఆయన అన్నట్టు ఇది వరకు మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మా అమ్మమ్మలు నానమ్మలు ఉన్నప్పుడు పాతకాలంలో ఏయో చెట్ల నుంచి రసాలు తీస్తారు, దాన్ని ఏయో రకరకాలుగా చేస్తారు, దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి టాక్ అయితే ఇప్పుడు మీరు జనరల్ గా అంటారు, ఎందుకు ఇలా ఉంది, నువ్వు నాకు మందు పెట్టావా అని అంటా ఉంటారు. సో ఇట్ వాస్ దేర్. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే నా దగ్గర ఉన్నది. హిప్నాటిజం చేసే ముందు నా దగ్గర ఉన్నది. ఆయన చెప్పేది ఏంటంటే ఇలా సైంటిఫిక్ హిప్నాటిజం కాదు, సైంటిఫిక్ హిప్నాటిజం కాదు ఆయన. సో మన ఇండియా అండి విత్ లాట్స్ ఆఫ్ ట్రీస్, చెట్లు అన్ని మనకు ఆయుర్వేదిక్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. బట్ ఈయన ఏం చేస్తున్నారు అనేది మన క్వశ్చన్ ఇక్కడ. ఈయన ఏం చేస్తున్నారు అసలు? ఈయన అసలు ఇంకా